హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు ఎలిజిబుల్ అండ్ క్యాండిడేట్స్ అందరూ కూడా డైరెక్ట్‌గా మీకు సెలక్షన్ నిర్వహించి మిమ్మల్ని ఎంపిక చేయనున్నారు. ఫ్రెండ్స్, జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ యొక్క జాబ్‌కి సంబంధించి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మీరు ఏ స్టేట్‌కి చెందిన వారైనా సరే ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఇందులో చూసుకుంటే మనకి ఇందులో చాలా రకాల క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఫిబ్రవరి 28, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి పోస్టింగ్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో అందులో మనకి పోస్టింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఈ యొక్క జాబ్స్ సంబంధించి అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్‌లో జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పక్కనే క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ డిపార్ట్మెంట్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా నంబర్ ఆఫ్ వేకెన్సీ, కేటగిరీ ఏంటి, ఇట్లా క్లియర్‌గా కూడా ఇచ్చారు చూడండి ఇందులో. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మంత్లీ మీకు స్టిపెండ్ వచ్చేసి 20,000 వరకు సాలరీ అనేది పే చేస్తారు. ఫ్రెండ్స్, అలాగే మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే డిప్లొమా అభ్యర్థులకు సంబంధించి కూడా స్టిపెండ్ అనేది 18,000 వరకు పే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మనకి చాలా రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉన్న జాబ్స్ గురించి చూద్దాం ఇప్పుడు. బీఏ అండ్ బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ అండ్ ఈక్వలెంట్ అదర్ దెన్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. జనరల్ ఏడబ్ల్యూస్ వాళ్ళకి సంబంధించి వేకెన్సీ కూడా కేటాయించారు. అలాగే బీఈ, బీటెక్, త్రిబుల్ ఈ, ఈసీఈ, ఈఐఈ, ఐసీఈ డిపార్ట్మెంట్‌లో చేసిన వాళ్ళకు కూడా మెకానిక్, ప్రొడక్షన్, ఆటోమొబైల్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కి సంబంధించి, అలాగే కెమికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ విభాగంలో, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీకి సంబంధించి ఈ విధముగా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్‌లో మీరు డిగ్రీ కోర్స్ చేసి ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ డిప్లొమా అభ్యర్థులకు సంబంధించి కూడా ఏమో సివిల్ విభాగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా వాళ్ళకి సంబంధించి వేకెన్సీ ఉన్నాయి. అలాగే 10+2 యూజీ డిబిఈడి అనే మనకి ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి కోర్స్ ఉంటుందో దానికి సంబంధించి, అలాగే 12థ్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్ సంబంధించి ఎలిజిబుల్ అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే జీఎన్ఎం చేసిన వాళ్ళకి సంబంధించి కూడా మనకు పోస్టులు ఇచ్చారు చూడండి ఇందులో. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారంటే, ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో పెడతారో వాళ్ళకి డైరెక్ట్‌గా మీ యొక్క క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీకి అయితే ఎంపిక చేయడం జరుగుతుందని చెప్తున్నారు. క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే 2020 నుండి 2024 మధ్యలో పాస్ అయిన స్టూడెంట్స్‌కి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన బ్లూ కలర్ లింక్ పైన అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు కదా! ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి క్లియర్‌గా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ఇచ్చారు చూడండి. మీరు ముందుగా ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకొని మీరు ముందుగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా అప్లికేషన్ సంబంధించి స్టెప్స్ అన్నీ కూడా ఇచ్చారు చూడండి. స్టెప్ 1లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో ఐఐటీ తిరుపతికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూసారా? బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క గూగుల్ ఫార్మ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇలా ఈ యొక్క జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలి. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఫర్దర్‌గా అప్డేట్స్ అనేవి మీ రిజిస్టర్ ఈమెయిల్‌కి వాళ్ళు అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి కూడా మీరు అక్కడ విధంగా తెలుసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే
మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫ్రెండ్స్, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. స్టెప్‌ని చూడండి. ఫ్రెండ్స్, మీ 10థ్ క్లాస్ మార్క్ షీట్, అలాగే బీఈ, బీటెక్ గాని, డిప్లొమా, ఐటీఐ మార్క్ షీట్ సెమిస్టర్ వైస్‌గా, అలాగే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూ అభ్యర్థులైతే మీ యొక్క పీడబ్ల్యూ సర్టిఫికేట్, అలాగే మీ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూరర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మీ పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎక్సెట్రా అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు, అది కూడా తీసుకెళ్ళండి. అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్‌గా 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకిది అప్రెంటిస్‌షిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్‌కి 12 మంత్స్ పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి తిరుపతిలో అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.